ఏపీలో రెడ్ బుక్ మళ్ళీ ఓపెన్ చేశారా? వల్లభనేని వంశీ అరెస్ట్ రెడ్ బుక్ ఎఫెక్టేనా? వంశీ తర్వాత వైసీపీలో అరెస్ట్ అయ్యే నాయకుడు ఎవరు? జగన్ 2.0తోనే రెడ్ బుక్ ఓపెన్ అయిందా? అనవసరంగా వైఎస్ జగన్ లోకేష్ ను కదిలించారా? అసలు ఏపీలో నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఏపీలో రెడ్ బుక్ ఓపెన్ అయిందా? వంశీ తర్వాత అరెస్ట్ అయ్యేది ఎవరు? ఎస్సీ/ఎస్టీ యాక్ట్ ప్రకారం వంశీ అరెస్ట్. చట్టం తన పని తాను చేస్తుందన్న లోకేష్. వంశీ అరెస్టుతో మళ్లీ ట్రెండ్ అవుతున్న రెడ్ బుక్. ఏపీలో మరోమారు రెడ్ బుక్ ఓపెన్ అయిందా అనే టాక్ వినిపిస్తుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో రెడ్ బుక్ అంశం మరోమారు తెర మీదకి వచ్చింది. వంశీ అరెస్టు తర్వాత నెక్స్ట్ ఎవరన్నదే ఇప్పుడు పొలిటికల్ టాక్. ఇటీవల నారా లోకేష్ రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ చట్ట ప్రకారం తప్పక చర్యలు ఉంటాయన్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ అరెస్టు కావడంతో నెక్స్ట్ గురి ఆ నేతపైనే అంటూ ప్రచారం సాగుతుంది. ఇక గన్నవరం మాజీ వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని వంశీ నివాసానికి వచ్చిన పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి ఇంటికి నోటీసులు కూడా అంటించారు. ఎస్సీ/ఎస్టీ యాక్ట్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నుంచి పోటీ చేసి విజయాన్ని అందుకున్న వంశీ అనూహ్యంగా వైసీపీకి మద్దతిచ్చారు. ఆ క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లపై ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ను కూడా ఇబ్బందులకు గురి చేసినట్లు ప్రచారం సాగింది. ఆ సమయంలో నారా లోకేష్ రెడ్ బుక్లో వంశీ పేరు తప్పక ఉంటుందని ప్రచారం సాగింది. రెండు 2024 ఎన్నికల్లో కూటమి గెలిచింది. ఇప్పటికే 8 నెలల పాలన కూడా పూర్తి చేసుకుంది. టీడీపీ క్యాడర్ మాత్రం రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటూ లోకేష్ ను పలుమార్లు ప్రశ్నించారు. లోకేష్ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందని జవాబిస్తూ వచ్చారు. అనూహ్యంగా వంశీని అరెస్టు చేయడంతో రెడ్ బుక్ ఓపెన్ అంటూ సోషల్ మీడియా కోడే కూస్తుంది. వంశీ కాస్త లైన్ దాటి మరీ విమర్శలు చేశారని, అందుకు తగ్గ శాస్తి జరిగిందని టీడీపీ క్యాడర్ అంటున్నారు. ఇది కక్ష సాధింపు చర్యనంటూ వైసీపీ తిప్పికొడుతుంది. వంశీ అరెస్ట్ కాగానే నెక్స్ట్ ఎవరన్నది ఇప్పుడు పొలిటికల్ టాక్ నడుస్తుంది. వంశీ, కొడాలి నాని ఇద్దరు మంచి స్నేహితులు. వంశీని వైసీపీ అక్కున చేరేలా చేసింది కూడా నానినే అంటారు. వంశీతో పాటు నాని కూడా అదే రేంజ్లో విమర్శలు చేశారు. వంశీ అరెస్టు పర్వం పూర్తి కాగానే నెక్స్ట్ నాని టార్గెట్ అంటూ సోషల్ మీడియాలో పేరు వినిపిస్తుంది. రెడ్ బుక్లో వంశీ పేజీ తర్వాత ఖచ్చితంగా నాని పేరే ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవల జగన్ 2.0 అంటూ జగన్ కామెంట్స్ తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా టాక్ నడుస్తుంది. ఇక జగన్ జనంలోకి రావాలని భావిస్తున్న క్రమంలో ఓవైపు పార్టీ నుండి నాయకుల వలసలు, మరోవైపు కీలక నేతల అరెస్టులు సాగితే ఇబ్బందులు తప్పవంటూ పొలిటికల్ టాక్. ఇక మొత్తం మీద మరోమారు రెడ్ బుక్ ఓపెన్ అయినట్లు ప్రచారం సాగుతూ ఉండగా నెక్స్ట్ ఎవరన్నది పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి.